సర్ప్లస్ లేబర్ని సృష్టించి తక్కువ వేతనాలతోటి ఎక్కువ లాభాలు కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ఆయన ఈ జనాభా పాలసీని ప్రతిపాదించాడు. యూత్ కావాలని అంటే ఒక పని ఉంటే 10 మంది ఉంటే 10,000 జీతం మొదలు 5,000 ఇస్తామన్నా పోటీపడి వచ్చేస్తారు. అందుకని సర్ప్లస్ లేబర్ని సృష్టించడానికి జనాభాని పెంచమని కోరుతున్నారు. ఇది కార్పొరేట్లకు ఉపయోగపడే జనాభా పాలసీ తప్ప ప్రజలకు కానీ మహిళలకు కానీ ఉపయోగపడుతూ ఒకసారి 3 పిల్లలను కనమంటే ఆ 3 పిల్లలకు ఆరోగ్యం, చదువు, వాళ్ళ ఇల్లు, ఇప్పుడు పెళ్ళైనటువంటి వాళ్ళకే ఇల్లు లేక వస్తున్నారు. ఇల్లు స్థలం ఇవ్వలేదు, ఇల్లు కట్టి ఇవ్వలేదు. మీరు ఇంతకుముందు కడతామని ఇళ్ళన్నీ పెండింగ్లో ఉన్నాయి. పెళ్లి చేసుకుని ఎక్కడ ఉండాలి వాళ్ళు? పిల్లల కంటే ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టుకోవాలా? వాళ్ళకి చదువు ఏంటి, వైద్యం ఏంటి, ఆరోగ్యం ఏంటి, అన్నిటికీ లక్షల రూపాయల ఖర్చు. ఫ్రీగా ఏది రావు. 25,000 రూపాయలు వేసి వాళ్ళకి వేయంగానే అయిపోద్ది, పిల్లల పెంపకం అయిపోద్ది. అందుకని ఈ పాలసీ చాలా ప్రమాదకరమైనటువంటి పాలసీ.